చైనా భారత్ కలిసి ఒక థ్యాంక్స్ అనేది ట్రంప్కి చెప్తే పోతుందేమో. షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్కి ఈ మధ్యకాలంలో వెళ్ళట్లేదు నరేంద్ర మోడీ. దాదాపు 7-8 ఏళ్ళు అయిపోయింది. అట్లాంటిది 8 ఏళ్ల తర్వాత చైనాలో జరుగుతున్న దానికి వెళ్తున్నాడు. అట్లాగే పుతిన్ బయటికి రావట్లేదు దేశం వదిలి, అట్లాంటోడు వెళ్తున్నాడు. చైనా అధ్యక్షుడు ఈ ముగ్గురు కూర్చోబోతున్నారు. వాస్తవంగా రిక్ అనే పదం బాగా వినబడుతోంది. రష్యా, ఇండియా, చైనా టీం అని. యాక్చువల్గా ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్, దాదాపు 40-50% మార్కెట్ బ్రిక్స్లోనే ఉంది. అందులో ఆ బి తీసేసిన ఈ రిక్ వరకు చాలు. బిఎస్ తీసేసినా సరే చాలా కీలకమైనటువంటిది. అతిపెద్ద మార్కెట్, దాదాపు 40-45% జనాభా ఉన్నటువంటి మార్కెట్. ప్లస్ లావాదేవీలు కూడా లక్షల కోట్లలోనే ఉంటాయి. ఈ ముగ్గురు ఒక్కటయ్యారంటే కనుక అమెరికాకి సినిమాని. కాకపోతే సమస్యల్లా చైనాతో సమస్య కారణంగానే మనం దాన్ని నమ్మలేకపోతున్నటువంటి పరిస్థితి. చైనా కనుక ఒక్క అడుగు వెనక్కి తగ్గి సరిహద్దు గొడవలు ఏమీ చెయ్యము, మనం ఫ్రెండ్లీగా ఉందాము అనే పాయింట్ కనుక ఒప్పందానికి వస్తే ఇక అసలు అమెరికా చరిత్ర తిరగబడిపోతుంది.